హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వ్లాగ్లో వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే అనేది చూపిస్తాను. అండ్ అలాంగ్ విత్ దట్ అసలు నేను ఎందుకు ఇవి తింటున్నాను, అది కూడా రీజన్స్ కూడా మీకు నేను ఈరోజు చెప్తానండి. అండ్ నా హ్యాబిట్స్ ఏంటి, నేను ఎలా ఉంటాను, అండ్ ఎవ్రీడే కాదు, యూజువల్గా మేము ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటాం అనేది కూడా నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. సో లెట్స్ వాచ్. అండి, సో కానీ నేను ఎగిటేరియన్, అంటే నేను ఎగ్ కూడా తినేదాన్ని. బట్ 2016 ఫర్ సమ్ రీజన్ ఐ స్టాప్ ఈటింగ్ ఎగ్ అనమాట. ఐ హ్యావ్ సీన్ వన్ వీడియో. ఆ వీడియో చూసి నాకు ఎందుకో ఎంత ఇష్టంగా ఎగ్ తినేదాన్నో, నాకు ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఎగ్ చూస్తే తినాలనే ఫీలింగ్ అయితే పోయింది. సిన్స్ మై చైల్డ్హుడ్ నేను బాగా ఇష్టంగా తినేదాన్ని. ఎగ్ నెమ్మదిగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను. సో వై? బికాస్ నాకు ఒక బకెట్ లిస్ట్లో ఒక డిజైర్ అయితే ఉందన్నమాట. ఏంటంటే నేను వీగన్ అవ్వాలని చెప్పి. ఎందుకు వీగన్ అవ్వాలి అని అనుకుంటుంటే ల్యాండ్ బేస్డ్ ఫుడ్ అవి నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను అవన్నీ. సో ఎప్పుడు నాకు అవి చూసినప్పుడల్లా నేను వన్ ఫైన్ డే మారిపోవాలి అని నేను అట్లా ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని. సో అదైతే నేను 30 years, అట్లీస్ట్ నాకు 30 వచ్చినప్పుడైనా నేను మారిపోవాలి అట్లా అనుకున్నాను. కానీ సో 30 years అంటే ఇంకా నాకు పిల్లలు, నాకు ప్రెగ్నెన్సీ, ఆ టైంలో నేను కంపల్సరీ మిల్క్ అవి తాగాలి. సో నేను అలా డైరీ ఫ్రీ అవి తాగకూడదు కాబట్టి సో నేను అప్పుడైతే పోస్ట్పోన్ చేసుకున్నాను 30s ఆ టైంలో. 35 yearsకి నేను మారిపోవాలి. సో అందుకని నేను 35కి నేను వీగన్గా మారిపోయాను. సో వీగన్ అంటే మీకు తెలుసు కదా, డైరీ ఫ్రీ ప్రోడక్ట్స్ అంటే ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఇలాంటివి తినాలి. డైరీ ఫ్రీ ప్రోడక్ట్స్ అంటే యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఏమి తినకూడదు, తాగకూడదు. కంప్లీట్లీ ఇంకా నట్ బేస్డ్, ప్లాంట్ బేస్డ్ అలా ఉంటుంది. మా మదర్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు అనమాట మిల్క్, ఎందుకంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది మిల్క్లో. సో మంచిగా తాగితే రేపు యూనో మనకి ఎటువంటి నొప్పులు అలాంటివి ఏం రాకుండా ప్రెగ్నెన్సీ టైంలో కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి ఎక్కువ మా ఇద్దరికి, నాకు మా తమ్ముడికి మిల్క్ మాత్రం ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ 2 times ఇస్తారు. సో అట్లా డేకి 2 ఇచ్చేవాళ్ళు అనమాట. సో దానివల్ల నేను కొంచెం మిల్క్కి అయితే అడిక్ట్ అయ్యాను. సో వన్స్ నాకు ఈ థాట్ వచ్చిన తర్వాత నేను అంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. మరీ ఎందుకు ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నాను మిల్క్కి ఇట్లా అనేది నేను. సో అలాగే నాకు అలవాటు అయిపోయింది. నాకేంటంటే ఇప్పుడు టైంలో ఇప్పుడు సపోజ్ కొంతమందికి ఏంటంటే టీ 4-5కి టీ తాగకపోతే అంటే కొంచెం తలనొప్పి రావటము, కాఫీ తాగకపోతే తలనొప్పి రావటం ఇలాంటివి వస్తాయి కదా. సో నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు. నేను ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్ డైట్ తీసుకుంటాను నేను. సో ఐఎమ్ ఓకే విత్ ద ఫుడ్ అనమాట. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది నట్ బేస్డ్ మిల్క్ అంటే క్యాష్యూ మిల్క్, ఓట్ మిల్క్, ఇంకా ఆల్మండ్ మిల్క్, కోకోనట్ మిల్క్ ఇలా ఉంటుంది. నేనైతే ఆల్మండ్ మిల్క్ యూస్ చేస్తాను. అండ్ అలాంగ్ విత్ దట్ నేను ఈ బటర్ యూస్ చేస్తా అండి, ఎందుకంటే నాకు గీ అంటే చాలా ఇష్టము. సో మనం ఏమైనా స్పైసెస్ ఇలాంటివి యూస్ చేసినప్పుడు గీ లేకుండా తినడం కొంచెం కష్టం కాబట్టి నేను సో బటర్ యూస్ చేసి నేను గీ చేసుకుంటాను. అండ్ ఆ తర్వాత పెరుగు అంటే కర్డ్. సో కర్డ్కి మాత్రం నేను కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే ఇది ప్లెయిన్ యోగట్, కోకోనట్ బేస్డ్ యోగట్ అనమాట. సో అది రైస్లో వేసుకొని తింటే అంత టేస్టీగా ఉండదు. సో అందుకే నేను విడిగా తీసుకుంటాను ఆఫ్టర్ ఫుడ్. అండ్ చెడర్ చీజ్ అనమాట, ఇది కూడా ప్లాంట్ బేస్డ్ ఉంటుంది. సో మనం వెతుక్కోవాలే కానీ అన్ని వేగన్ ప్రోడక్ట్స్ దొరుకుతాయండి. కానీ మనం మేక్ షూర్ చూసుకోవాల్సింది ఏంటంటే డైరీ ఫ్రీ ఒకటి, సాయ్ ఫ్రీ ఒకటి చూసుకొని తీసుకోవడమే. సో ఇదైతే నాకు అంతగా ఎక్కువ కాంపెన్సేట్ చేసి ఏదో కాంప్రమైజ్ అవుతున్నా అన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు. సో మీకు తెలుసు కదా, ఈ చెడర్ చీజ్ ఇవన్నీ మనం యూనో బర్గర్స్లో కానీ, టోస్ట్లో కానీ, బ్రెడ్ టోస్ట్లో అట్లా వేసుకొని తినచ్చు. సో దీనికి కూడా మనం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. అండ్ ఇంకోటి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టము. మునింగా మింట్
ఐస్ క్రీమ్స్ ఉంటాయి కోకోనట్ బేస్డ్, అండ్ ఇలాంటి ఆల్మండ్ ఫడ్జ్ కానీ ఇలాంటివి ఉంటాయండి. సో మనం చూసుకొని ఎక్స్ప్లోర్ చేసి కొంచెం తీసుకుంటే మనం వేటికి కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. సో ఇలా నేను వేగన్ డైటే ప్రిఫర్ చేసుకొని నేను డైట్ ప్లాన్ చేసుకుంటాను ఎవ్రీడే. సో నేను ఏమేం ప్లాన్ చేస్తాను అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నా డైట్ ఎప్పుడూ ఒకేలాగా ఉండదు, ప్రతిరోజు వేరీ అవుతూ ఉంటుంది. నాకు వీక్ డేస్ ఒకలాగా, వీకెండ్స్ ఒకలాగా అయితే నేను ప్లాన్ చేసుకుంటాను. సో మోస్ట్లీ మండేస్ ఆర్ ఫ్రైడేస్ కొంచెం వీకెండ్ మూడ్స్ కానీ ఆర్ ఎల్స్ కొంచెం వీకెండ్ అయిపోయిన మూడ్ కానీ అలా ఉంటుంది కాబట్టి సీరియల్స్ ప్రిఫర్ చేస్తాను నేను. సో నేను ఈ సీరియల్స్ అయితే వాడుతున్నాను. ఇది నేను కాస్కోలో నేను తీసుకున్నాను అనమాట. ఎంత మంచి ప్రోటీన్, 6 grams నియర్లీ ఉంటుంది ఒక్కొక్క సర్వింగ్కి. సో దీంట్లో మొత్తము పంకిన్ సీడ్స్, ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్, స్వీట్ అండ్ క్యాన్బెరీస్, సో ఇంకా నట్స్ ఇలా అన్నీ ఉంటాయి. సో అందుకే కొంచెం స్వీట్గా ఉంటుందండి. బ్రౌన్ షుగర్ సిరప్, ఇంకా ఏంటి మ్యాపిల్ సిరప్ ఇలాంటివి కూడా యాడ్ చేస్తాడు. చాలా యమ్మీ ఉంటుంది, ట్రై చేయండి కంపల్సరీ. నేను విడిగా నట్స్ తినడానికి అంత ఎక్కువ ఇష్టపడను, ఫ్రూట్స్ నట్స్. సో ఒక్కొక్కసారి ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను. లేకపోతే ఫర్ ఎవ్రీ వీక్లీ వన్స్ అయినా మా ఇంట్లో భిండి ఫ్రై అయితే చేస్తాను కంపల్సరీ, ఓక్రా. సో దీంట్లో మీకు తెలుసు కదా, చాలా ఇష్టంగా తింటారు అందరూ. దీంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ లో ఉంటాయి, వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది, అండ్ డయాబెటిక్ వాళ్ళకి డయాబెటీస్ రాకుండా హెల్ప్ చేస్తుంది, అండ్ ఇంకా హెల్తీ స్కిన్ ప్రొవైడ్ చేస్తుందండి. దీంట్లో కెరటనాయిడ్స్ అని ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, దానివల్ల రిపేర్ అండ్ డ్యామేజ్ స్కిన్ సెల్స్ అలా ఉంటే కనుక అది రెడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ నేను మీకు చూపించే విధంగా పికిల్ చేసుకోవడమే. ఇది నేను కొరియాండర్ పికిల్ చేస్తున్నాను. ప్రతిరోజు నాకు ఇన్స్టెంట్ పికిల్ అయితే ఇంపార్టెంట్, మా ఇంట్లో చేస్తాను ఎప్పుడు. మీకు తెలుసు కదా, దీంట్లో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది బ్రెయిన్ హెల్త్కి, ఇంకా మళ్ళీ మన స్కిన్కి, ఇంకా లో బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి యూజ్ చేస్తుంది. ఇంకా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏం రాకుండా హెల్ప్ చేస్తుంది. సో నేను చూపించిన దాని ప్రకారం మీరు చేసేసుకోవచ్చు. జస్ట్ నేను కొరియాండర్ పచ్చిదే తీసుకున్నా అండి, నేను ఇంకా ఏది వేయించలేదు. ఎక్కువ తిరగమాత వేసుకుంటే దీంట్లో చాలా పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. యూజువల్లీ నేను పప్పు అండ్ రైస్ చూపించట్లేదు. ఆల్రెడీ నేను చాలాసార్లు మీకు గ్రీన్స్తో పప్పు చేయటము, అండ్ లాస్ట్ టైం క్వీనోవా రైస్ చేయటము అది నేను చూపించాను. అండ్ ఇవన్నీ ఉన్నప్పుడు నాకు ఊరిమిరపకాయలు అంటే ఉప్పు మిరపకాయలు తినడం చాలా ఇష్టము. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఉప్పు మిరపకాయలు, ఎందుకంటే ఎక్కువ సోడియం ఉప్పు ఉంటుంది కదా, సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను ఇది ఊరికే ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఇది నా లంచ్. సో ఈ వేగన్ లంచ్తో ఈ వీగన్ గీ వేసుకొని మంచిగా, నాకు ఊరిమిరపకాయలతో పాటు కొంచెం పచ్చడి కూడా చాలా ఇష్టం అండి, స్పైసీగా. ఫస్ట్ నేను పిక్కిలే కలుపుకుంటాను ఎప్పుడు, మంచిగా గుంటూరు కారం అనమాట. అలా కలుపుకొని మంచిగా ఇంత ముద్ద నెయ్యి వేసుకొని తింటే యమ్మీ ఉంటుంది. నేను పప్పు నంచుకొని తింటాను, పప్పులో పచ్చడి కలుపుకొని అనమాట. సో అది మా స్పెషాలిటీ. సో ఇలా నేను లంచ్ అయితే కుమ్మేశాను. యూజువల్లీ నా స్నాక్స్ టైంని బట్టి నా డిన్నర్ అనేది నేను ప్రిపేర్ అవుతానండి. ఒక్కొక్కసారి ఎప్పుడైనా మూవీస్ అలా చూస్తే కనుక ఏదో ఒకటి చేసుకుంటాం కదా స్నాక్స్. ఇఫ్ ఇట్ ఈజ్ ఐస్ క్రీమ్ అయితే నేను కొంచెం లైట్ హెవీ డిన్నర్ చేస్తాను, లేదంటే లైట్ డిన్నర్ చేస్తాను అనమాట. లేకపోతే గారెలు కానీ ఇలాంటి ఆయిలీ ఐటమ్స్ ఏమైనా తీసుకుంటే కనుక ఆ రోజు డిన్నర్ స్కిప్ చేసేస్తాము. సో అలా ఉంటుంది. ఇంకా డిన్నర్ జోలికి వస్తే యూజువల్గా నైట్ టైం లైట్ డిన్నరే తీసుకుంటామండి. రైస్ ఐటమ్స్ అయితే హార్డ్లీ తీసుకుంటాము. ఇదేమో ఓట్స్ చిల్లా అనమాట. జస్ట్ నేను ఓట్స్ వేయించేసుకున్నాను, అవి నేను జస్ట్ గ్రైండ్ చేసుకొని దాంట్లో ఇంకా అన్ని వెజ్జీస్ వేసుకోవడమే. ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లోర్స్ ఇలాంటివి ఏమీ యూజ్ చేయకుండా ఓట్స్ ఒక్కటే యూజ్ చేయటం అనమాట. తర్వాత ఉప్పు కారం వేసుకొని మంచిగా సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేము చపాతీ కానీ ఇలా ఓట్స్ చిల్లా కానీ ఇంకా ఒక్కొక్కసారి జ్యూసెస్ స్మూతీస్ తాగి పడుకుంటాము. వెరీ లైట్ డిన్నర్ చేస్తాము.
ఇన్సారి అదే టైంలో ఇండియా నుంచి పార్సిల్స్ రావటము, అది పికిల్స్ వస్తే కనుక అస్సలు మేమైతే ఆగలేము, ఎంత టెంప్ట్ అయిపోతామో. ఇంకా ఆ రోజైతే కంపల్సరీ డిన్నర్ రైసే చేస్తాము. మంచిగా కాంప్రమైజ్ అవ్వకుండా క్వినోవా యాడ్ చేయకుండా రైస్ పెట్టుకొని అన్ని పచ్చళ్ళు వేసుకొని చక్కగా కుమ్మేస్తాము. సో ఇవి సమ్మర్ పచ్చళ్ళు అనమాట. ఆల్రెడీ మాకు పెట్టేసి పంపించేశారండి, మోహన్ వాళ్ళ మాయ వాళ్ళు పంపించారు. సో మనం ఏం తిన్నా ఎందుకు తింటున్నాము, మన ఏజ్ ఒకటి మైండ్లో పెట్టుకొని దానికి తగ్గట్టు ప్రాపర్గా డైట్ తీసుకొని కార్బ్స్ తగ్గించి ఎక్కువ ప్రోటీన్స్, ఎక్కువ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావండి. సో లాట్ ఆఫ్ వర్కౌట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఎన్ని చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మంచిగా తినండి, మంచిగా వర్కౌట్స్ చేయండి, హెల్తీగా ఉండండి. సో మన ఇండియా ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ప్రీషియస్ అండ్ ఆస్పీషియస్ ఫుడ్ అండి. మనం ఒక పాజిటివిటీతో కుక్ చేసుకొని అవే మనం తింటే మనకి ఎటువంటి రోగాలు రావు. ఎందుకంటే మనకి తెలియని ఎన్నో ఫ్యాక్ట్స్, బెనిఫిట్స్ మనం తినే ఫుడ్లో చాలా ఉంటాయండి. అవి మనం తెలుసుకొని మనం తింటే దానంత హ్యాపీనెస్, దానంత ధైర్యం ఇంకొకటి ఉండదు తెలుసా. సో ఇలా తినడం ట్రై చేయండి. ఇలాంటి పాండమిక్ సిచ్యుయేషన్స్ ఏ వచ్చినా మనకి ఏది ఎఫెక్ట్ అవ్వదు. దానికోసం మళ్ళీ స్పెషల్గా మనం మెడికేషన్స్ అట్లాంటివి, వ్యాక్సిన్స్ అట్లాంటివి కూడా తీసుకోక్కర్లేదు. మన ఇంట్లో ఉన్న ఫుడ్డే మనం ప్రాపర్గా ఆథెంటిక్గా మంచిగా ఫ్రెష్గా తింటే అదే చాలు. సో కీప్ దట్ ఇన్ యువర్ మైండ్. సో దట్స్ ఇట్ అండి. ఈ వ్లాగింగ్కి ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.